బయట షవర్మా అంటుంటే ఏంటో అనుకున్నాను. బయటైతే తినలేదండి. ట్రై చేయలేదు. కాకపోతే చూసా. అంటే ఇలా ఎలా చేస్తారనే చూసాను. కొంచెం పిండి చపాతీ కోసమని పిండి కలిపి పెడితే దాంట్లో కొంచెం పిండి మిగిలిందని కొంచెం చికెన్ ఉంటే దాంతో ట్రై చేశాననమాట. అది టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది నిజంగా. నెక్స్ట్ టైం మైదాతో చేసి చూపిస్తాను. బయట రెసిపీ ఎలా ఉంటదో షవర్మా సేమ్ అలానే చేసి చూపిస్తా. జస్ట్ ట్రై చేశాను ఇప్పుడైతే. చాలా బావుందండి. పిల్లలు ఇంకా కావాలని అడిగారు. కాకపోతే లేదు 2 ఉన్నాయి. చపాతీ పిండి కొంచెమే ఉంటే దాంతో చేశాననమాట. అందుకని ఎక్కువ లేవు. ఈసారి ఖచ్చితంగా చేసి చూపిస్తాను. చాలా ఈజీ. టేస్ట్ కూడా చాలా బావుంది. బయట ఎలా ఉంటదో తెలీదు కానీ ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బావుంది. బయటది కూడా ఒకసారి ట్రై చేసి ఏది బావుందో కూడా చెప్తాను నేను. మా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు. విడిగా క్యాబేజు, క్యాప్సికమ్ ఏదేసినా తినరు. ఇందులోది మాత్రం మొత్తం తిన్నారండి చాలా ఈజీగా. మా అమ్మాయి ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎంత ఇచ్చిందో. తనకు చాలా నచ్చింది.